హాయ్ అండి. అసలు అనుకోకుండానైతే గుట్టకైతే వెళ్దామనుకున్నాము. ఇంకా మా అన్న వాళ్ళ పిల్లలైతే ఏడుస్తున్నారు బాగా అనేసైతే గుట్టకైతే వెళ్ళామండి. ఇక వెళ్ళేటప్పుడు వ్యూ అయితే బాగుందనేసైతే వీడియో అయితే తీసుకున్నాను. ఇదైతే పాత నరసింహ దగ్గర అయితే తెలియకుండానైతే కొంచెం హారతి ఇచ్చేటప్పుడైతే వీడియో అయితే తీసేసుకున్నాను. ఇంకా లోపలైతే తీయనియరు కాబట్టి ఇంక ఇలా బయటకొచ్చిన తర్వాతనైతే ఇలా ఫోటోస్ అయితే దిగేసుకున్నామండి. ఇంక అందరం ఫోటోస్ అయితే దిగాం. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొత్త గుట్టకైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఫోను అక్కడ కూడా అలోన్ ఉండదు కాబట్టి ఇంకా అస్సలైతే ఫోటోస్ అయితే దిగలేకపోయామండి. ఇంకా మేము కొండపైకి వెళ్ళేటప్పుడైతే బస్సులోనైతే తీసేసుకున్నాను చూడండి. ఇంకా వెళ్ళేటప్పుడైతే వ్యూ ఎంత బావుంటుందో అసలు. పైకి వెళ్ళేటప్పుడైతే ఫ్రీ బస్‌లోనే వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే బస్సులోనైతే వెళ్తున్నాం. పైకి వెళ్ళేటప్పుడైతే దర్శనానికైతే ఇలా దర్శనానికి వెళ్ళేటప్పుడు చూడండి వ్యూ ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు సూపర్‌గా ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది వెళ్ళేటప్పుడైతే. ఇంకా మేము కొండపైకి వెళ్ళడమే చాలా లేట్‌గా వెళ్ళామండి. ఇంకా చాలా లేట్ అయిపోయింది కాబట్టి అక్కడ జనాలను చూసైతే ఫుల్‌గా రష్ ఉన్నారు కాబట్టి ఇంకా ముందుగానైతే మనం టిఫిన్ చేసుకొనైతే వెళ్ళాం. ఇంక లేకుంటే టిఫిన్ చేసుకోకుండానైతే లోపలికైతే అస్సలు వెళ్ళలేము కాబట్టి ఇక మేమైతే టిఫిన్ చేసుకొనైతే వెళ్తున్నామండి. ఇంకా మేము టిఫిన్ చేసుకొని వెళ్ళడమే చాలా మంచి పని చేశామండి. ఎందుకంటే మేము దర్శనానికి వెళ్ళి బయటకొచ్చేసరికైతే 4 గంటలైతే పట్టిందండి. మేము 11 గంటలకు, 11:30కు లోపలికెళ్తేనైతే 3 గంటలకైతే బయటికైతే వచ్చామండి. దర్శనం కంప్లీట్ అయిపోయే వరకైతే. అంతగా జనాలున్నారండి. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాం మేమైతే. అందుకని కిందికి వెళ్ళి ఫోన్ తీసుకొనొచ్చి ఫోటోస్ దిగడానికి కూడా ఓపిక లేకుండే అండి. ఇంకా దేవుడినైతే చూసాం కదా! అదే సంతోషం అనుకోనైతే మేమైతే ఫోటోస్ కూడా దిగలేమండి. దిగిన ఫోటోస్ అయితే షేర్ చేస్తున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత హోటల్‌కి వెళ్ళి చికెన్ బిర్యానీ, చికెన్ రైస్ ఎవరికి నచ్చితే వాళ్ళు తినేసైతే ఇంటికైతే వచ్చేస్తున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.